కెమెరామ్యాన్ స్నేహల్తో మస్తాన్, కర్నూలు నుంచి. ఓవర్ టు స్టూడియో. తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్నారు ములుగు జిల్లా కాంగ్రెస్ నేతలు. మల్లంపల్లిని మండలాన్ని చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ 2 సంవత్సరాల కాలంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా స్థానిక మంత్రి నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు ముందుకు పోతున్నాయని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అయితే మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగించే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. అన్నగారు, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ఏమేమి సంక్షేమ పథకాలు అమలు చేసింది? ముందుగా 99 ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ నియోజకవర్గంలో మా స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు మరి సీతక్క గారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. మరి దాంట్లోనే భాగంగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను కూడా దాదాపుగా మేము అమలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా మీకు ఈ ప్రజలు చాలా హర్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉన్నది. ఆ విధంగానే ఈరోజు మరి ఇక్కడ ములుగు బస్ స్టాండ్ అయితేనేమి, ఏటూ నగరం రెవెన్యూ డివిజన్ అయితేనేమి, ఏటూ నగరంలో బస్ స్టాండ్ అయితేనేమి, మంగపేటలో బస్ స్టాండ్ అయితేనేమి, తర్వాత అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు అయితేనేమి, టూరిజం డెవలప్మెంట్లో కూడా మరి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సీతక్క గారు మరి ఎనలేని కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇంకా కూడా చేయడానికి సీతక్క గారు మరి ముందుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఒక ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఒక హెల్త్ పాలసీ కానీ తీసుకొచ్చి మరి ఆదివాసీలను ఒక పక్కన, తర్వాత ములుగు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ముందుందని చెప్పేసి తెలియజేస్తూ మేము గర్వపడతా ఉన్నాం. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మనం చూసినట్లయితే ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో భూభారతి అనే కార్యక్రమాన్ని ములుగు జిల్లా పైలట్ ప్రాజెక్టు కింద ములుగు జిల్లా వెంటపూర్ మండలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే నిరుపేదలకు ఏమి ఇవ్వబోతున్నారు? భూభారత్ ద్వారా నిరుపేదలకు ఎటువంటి భూ సమస్యలు పరిష్కరించబోతున్నారు? 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ ప్రభుత్వ పాలన లోపల అనేకమైనటువంటి భూ సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఒక పక్కన ధరణి అని పెట్టేసి మరి సాదాబైనం అయితేనేమి ఉండే, మరి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పద్ధతి 5 అంచెల పద్ధతి ద్వారా వీళ్ళు తీసుకొచ్చి మరి ఇటు తహసీల్దార్ గారికి, అక్కడ ఒకవేళ కాకుంటే ఆర్డీఓ గారికి, అక్కడ కాకుండా కలెక్టర్ గారికి, అక్కడ కాకుండా సీసీలో కూడా మరి పెట్టి సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం మరి మార్పు చేసినటువంటి పరిస్థితి భూభారత్ ద్వారా మనకు కనబడతా ఉన్నది. ధరణి అనేది పూర్తిగా అది పెత్తందారులకు, భూస్వాములకు ఉపయోగపడే విధంగా చట్టం తీసుకొచ్చిన తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే చట్టం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినప్పటికీ స్థానిక సంస్థలు ఇంకా జరగలేదు. ఒకవేళ ఇప్పటికే స్థానిక సంస్థలు కనుక ఏర్పాటు చేసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎన్ని స్థానిక సంస్థలు మీరు గెలుస్తారు? ఈ నియోజకవర్గం లోపల మరి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి మరి పాలన లోపల అనేకమైనటువంటి పనులు, ఇప్పుడు ఒక పక్కన ఇండ్లు కానీ, నిరుద్యోగులకు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, మరి చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ స్థానిక సంస్థలు మరి పెడితే మాత్రం మేము నియోజకవర్గంలో దాదాపు 95% మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరము ఈ నియోజకవర్గం పైన మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు కూడా మాకు జయజయలు పలికి మళ్ళీ ఒకసారి ఈ కాంగ్రెస్ పాలనను ఆశీర్వదిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ఒకవేళ స్థానిక సంస్థలను ఏర్పాటు చేసినట్లయితే 100% మేమే గెలుస్తామని చెప్పి మన మధ్యలో తెలియపరిచారు. మన మధ్యలో మరో నాయకులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు, ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది, ప్రజలు ఎలా దీన్ని స్వీకరిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి సమస్యలకు పూర్తి స్థాయిలో ఎన్నైతే హామీలు ఇచ్చిలో అన్ని హామీలను నెరవేరుస్తూ చేస్తూ ఉన్నది. నియోజకవర్గం ఇప్పుడు చాలా అద్భుతంగా అభివృద్ధిలో ముందడుగు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో అభివృద్ధికి పరుగులు పెడుతుందని చెప్పచ్చు. ఓ దిక్కు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే
తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా ముందంజలో ఉంది, అన్ని సంక్షేమ పథకంలో ముందుందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మల్లంపల్లి మండలం చూసుకుంటే ఒక ఆడబిడ్డ ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకున్నది. మల్లంపల్లి మండలస్తులు కావచ్చు, మేము జిల్లా గ్రామస్తులు కావచ్చు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు ఈ యొక్క ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అందించడంతో మేము చాలా సంతోషంగా గర్వహిస్తున్నాం. అదే కాకుండా మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థలు కనుక ఏర్పాటు చేసినట్లయితే 95కు 95% మా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో గెలుపు పొందుతుందని చెప్పని మన మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. వేములవాడ